కాబట్టి బైబిల్లో ఉన్నాను కనుక అన్ని ఇండెప్త్ వాక్యాలు దేవుడు నాతో చెప్పాడు ఆయన. కనుక థియాలజీ ఉండాలి, ఎందుకంటే ఈ లోకంలో ఎలా చెప్తున్నారండి అని అంటారు. సో థియాలజీ ఉండాలని థియాలజీ చేశాను. తర్వాత దేవుని అడిగాను, దేవా నేనేం చేయాలంటే ఎందుకో నాకు అనిపించింది లా 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 క్రిస్టియన్ కాలేజీని చేయాలని. తండ్రి నా కోరిక చొప్పున క్రిస్టియన్ కాలేజీలను ఇచ్చారు. వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఇవాళ దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యము 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో ఉన్న సబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి ఎన్నోసార్లు విన్నాం. దేవుని వాక్యం ఏమిటంటే ప్రతిసారి కొత్తగా మాట్లాడుతూ ఉంటుంది మన జీవితాలను సరిదిద్దడానికి. ఏ ఒక్కరి కోసమో దేవుడు నన్ను ఇక్కడ పంపించాడో లేదా నా కొరకే దేవుడు పంపించాడో నాకైతే తెలియదు, కానీ దేర్ మస్ట్ బి ఎ డెఫినెట్ రీజన్ ఫర్ మై కమింగ్ ఓవర్ హియర్. డెఫినెట్గా ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ గాడ్ విల్ డెఫినెట్లీ స్పీక్ టు ఆల్ ఆఫ్ అస్, డెఫినెట్లీ త్రూ హిస్ ఫైర్ వర్డ్స్. దినవృత్తాంతంలో ఈ యొక్క సన్నివేశం ఉంది. హృదయానుసారుడైన డేవిడ్, దావీదు మహారాజు హృదయానుసారుడు. ఆయన మొట్టమొదట హెబ్రోన్లో రాజుగా ఉండేటప్పుడు యెరూషలేములో ఉన్న రాజు సౌలు గారు మరణించారు. సౌలు మరియు అతని కుమారుడు యెరూషలేము నుండి హెబ్రోన్కి వచ్చి, అయ్యా దావీదు మహారాజు గారు, మీరు మా మాంసంలో మాంసం, మా ఎముకలలో ఎముకలు కనుక మీరు యెరూషలేముకి వచ్చి మమ్మల్ని కూడా మీరు రాజుగా ఉండాలని కోరుకుంటే అయ్యగారు హెబ్రోను నుండి యెరూషలేమునకు మార్చారు. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ సౌల్ దేర్ వాజ్ నో వర్షిప్ ఆఫ్ గాడ్. అందగాడని, పొడవుగా ఉన్నాడని, అందరికంటే ఎత్తుగా బలిష్ఠగా అందంగా ఉన్నాడని దేవుడు చూసి సౌలు మహారాజు గారిని మహారాజు చేశాడు. దేవుడు అంటాడు కదా, నేను పై రూపాన్ని చూడను కానీ హృదయాన్ని చూస్తానన్న దేవుడే తన ప్రజల కొరకు ఒక అందగాడిని, ఒక మంచి పొడగరిని చేశాడు. దేవుడేం చెప్పాడు, అమాలేకీయులు మీరు ఐగుప్తు దేశము నుండి వస్తున్నప్పుడు రిఫిదీములో మీరు బస చేసినప్పుడు వారు మీకు భోజనాలు ఇవ్వాలి, వారు మీకు వసతి కలజేయాలి, కానీ వారు మీపై తిరుగుబాటు చేశారు కనుక వారిని అందరినీ నాశనం చేసే అని సౌలు గారి కంటే సౌలు గారు చేయకుండా మంచి మంచి క్రొవ్విన దూడలను, క్రొవ్విన ఆవులను, పశువులను, మేకలను ఉంచేశాడు. ఎందుకంటే దేవునికి బలిగా అర్పించడానికి. దిస్ ఈస్ ద అగెనిస్ట్ టు ద సావరెన్ రూల్ ఆఫ్ గాడ్. నీ కష్టాజితం నువ్వు ఇవ్వాలి తప్ప ఎక్కడో దొరికినది నువ్వు ఇవ్వకూడదు. అది ఎంత బలిసి ఉన్నా కూడా, నీకు ఎంత డబ్బు వచ్చినాయి కూడా. ద వెరీ లెసన్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ స్క్రిప్చర్ ఈస్, నీ కష్టార్జితములోనే దేవునికి ఇవ్వాలి తప్ప నీకు దోపుడు సొమ్ములందు నువ్వు ఎంత ఇచ్చినా అది నీకు ఆశీర్వాదంగా ఉండదు. నాకు ఒక 50,000 లంచం వస్తే 10% 5,000 ఇచ్చేస్తాను, దేవుడు సంతోషిస్తాడు అన్నది ద వర్స్ట్ టెండెన్సీ, ద వర్స్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. నాకు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి ముష్టి వేసేస్తాను. నాకు కష్టాజితం కాదు. బట్ గాడ్ నెవర్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్. అది డబ్బు అవ్వచ్చు, మన ఆత్మ అవ్వచ్చు, మన వ్యక్తిగత జీవితమే అవ్వచ్చు. మొదట చేశాడు ఈయన. రాజుగా యెరూషలేముకి వచ్చిన తర్వాత మంచి ఆలోచన వచ్చింది. we forgot the ark of covenant. The ark of covenant of God we forgot during the reign of the Saul. సౌలు మనకు రాజుగా ఉండేటప్పుడు దేవుని మందసాన్ని మర్చిపోయాం. ఎంత మంచి తలంపండి. ఈయన రాజుగా యెరూషలేమునకు వచ్చిన తర్వాత
మొట్టమొదట ఆలోచన వెరీ వెరీ జెంటిల్ ఆలోచన, చాలా మంచి ఆలోచన. లెట్ us గో డీప్ ఇంటు దిస్. ఆలోచన, మంచి ఆలోచన. ఏ ఆలోచన? దేవుని తాలూకా మందసాన్ని తీసుకువచ్చి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం అన్న మంచి ఆలోచన. బట్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. కొన్నిసార్లు మనం కూడా పాటలు పాడదాము, దేవుణ్ణి సన్నిధిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము అనుకుంటాము, కానీ మనము పాడే తీరు నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఏ విధంగా పాడుతున్నాం? మనము మహిమపరచుకోవడానిక, మన పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచడానిక? ద ప్రొసీజర్ వాట్ యూ ఫాలో మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాల్లో మనము భక్తి చేస్తున్నాము అనుకుంటాం, కానీ నీ భక్తి నిన్ను ఉద్ధరిస్తుందా? దేవుణ్ణి మహిమపరుస్తుందా? నువ్వు వేసుకునే వస్త్రధారణ నువ్వు మహిమపరుచుకుంటున్నావా? దేవునికి యాక్సెప్ట్గా ఉందా? నువ్వు చేసే ప్రార్థన నీ కొరకు నువ్వే చేసుకుంటున్నావా? అది దేవునికి యాక్సెప్ట్గా ఉందా నీ ప్రార్థన? నువ్వు బ్రతికే తీరు, నువ్వు నడిచే మార్గము దేవునికి యాక్సెప్టబుల్గా ఉందా? నీకు నువ్వు గొప్పగా పొగుడుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావా గర్వంగా? మంచి ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్, దేవుని ఆర్కును తీసుకువచ్చి ఆరాధిద్దాం అనేసరికి ఎవరితో ఈయన మాట్లాడాడు? మొదట ఎవరితో మాట్లాడాడు? సహస్రాధిపతులు పిలిచాడు. యుద్ధమా? సహస్రాధిపతులు పిలవడానికి దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈనాడు సెలవిచ్చెను. ఒక మంచి ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దావీదు మహారాజు గారు ఏం చేశారండి? ఎవరితో ముందు సహస్రాధిపతులు పిలిచాడు, శతాధిపతులను పిలిచాడు. యుద్ధానికి వెళ్తున్నావా నువ్వు? సహస్రాధిపతులు పిలవటానికి నువ్వు ఎవరిని పిలవాలి? దిస్ ఈజ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని మందసం, దేవుని తాలూకా ప్రెజెన్స్, ద క్రౌన్ ఆఫ్ ద గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. కవెనెంట్ ఈజ్ నథింగ్ బట్, ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. దేవుణ్ణి తీసుకురావడానికి నువ్వు బల ప్రదర్శన చేస్తావా? యూ మస్ట్ నీల్ డౌన్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. తండ్రి, నేను అనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలా? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ టు క్యారీ అవుట్ యువర్ ఆర్క్? నీ యొక్క మందసాన్ని మోసుకొచ్చే ప్రొసీజర్ నాకు తెలియదు. బికాజ్ ఐ వాజ్ బిజీ విత్ మై మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, బెత్షెబా గొడవ. ఐ ఫర్గాట్ గాడ్. సౌలు నన్ను తరిమాడు, నేను ప్రార్థన మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి తండ్రి అని అడగాలి. యాజ్ ఎ క్రిస్టియన్గా వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ ఫేస్, ఫస్ట్ వీ మస్ట్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. నీ శక్తి సామర్థ్యాలు, నీ గర్వము, నీ తెలివితేటలు కాదు. నాకు బైబిల్ అంతా వచ్చు, నాకు ఎక్కువ చెప్పడం ఏమిటి అని కాదు. పెద్ద పెద్ద ఆఫీసర్తో సంబంధం ఉంది, వాళ్ళతో వెళ్తానని కాదు. యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్, వీ మస్ట్ నీల్ డౌన్. అది చేయలేదు దావీదు మహారాజు. ఫస్ట్ తప్పు ఇది. యు ఆర్ డీలింగ్ విత్ ద హోలీ థింగ్స్. వెన్ యూ డీల్ విత్ హోలీ థింగ్స్, యూ మస్ట్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్, అండ్ వాట్ ఎవర్ అడ్వైస్ దట్ మస్ట్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ హ్యూమన్ విజ్డమ్. యూ మస్ట్ నీల్ డౌన్, యూ మస్ట్ ఫాస్ట్ ద వే కింగ్ డేవిడ్ మర్చిపోయాడు. సహస్రాధిపతులందరూ వచ్చేసారు, మంచి మంచి వస్త్రాలు వేసుకొని మంచి బలాన్ని ప్రదర్శించడానికి వచ్చారు. అందరూ వచ్చి రాజు ఏమన్నారు? ఓకే, వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్, వీ బైండ్. దేవుని తాలూకా పరిశుద్ధతను, నీ తాలూకా పవరు, నీ తాలూకా కాంప్రమైజ్, నీ తాలూకా ఎప్రూవల్ పనికిరాదు. మనుషుల తాలూకా ఎప్రూవల్ పనికిరాదు. whatever procedures established, that must be followed perfectly. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంత కాలము బైబిల్ని చదువుతున్నామా? బైబిల్ని ధ్యానిస్తున్నామా? బైబిల్ని ధ్యానించిన తర్వాత బైబిల్ వాక్యాల్ని అడాప్ట్ చేసుకుంటున్నామా? ఓన్లీ చెప్పుతున్నామా? హౌ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్?
దావీదు మహారాజు చేసిన పొరపాటు, దేవుని దగ్గర ప్రార్థించకుండా పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిచాడు. వాళ్ళందరూ అప్రూవల్ చేసేస్తారు. మనుషులందరూ అప్రూవల్ చేసేస్తే దేవుని తాలూకా నీతి పోదు. దట్ మీన్స్ స్టెడ్ ఫాస్ట్. నేను ఏం చెప్పాను అది చెయ్యి, లేదా సబ్జెక్ట్ పనిష్మెంట్. రెండోది ఏం చేశారు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు వీళ్ళని? కిర్యాత్ జీరీం అనే ఒక సిటీ నుండి ఆ యొక్క ఆర్క్ను తీసుకొస్తున్నారు. కిర్యాత్ జీరీం అనే ప్రదేశం నుండి, కిర్యాత్ జీరీం అనగా ద సిటీ ఆఫ్ ఫారెస్ట్. ద సిటీ ఆఫ్ ఫారెస్ట్, అడవి, ఎడారి. ఆ సిటీలో నుండి ఎక్కడ తీసుకొస్తున్నారు? యెరూషలేముకు తీసుకొస్తున్నారు. యెరూషలేం అనగా, జెరూషలేం అనగా పొజిషన్ ఆఫ్ పీస్, సమాధానాన్ని కలిగి ఉండడం. నీ ఎడారి బ్రతుకు నుండి, నీ అడవి బ్రతుకు నుండి, అడవిలో అరణ్యములో ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బ్రతికారు? 40 సంవత్సరాలు. పాపము చేసి నశించిపోయిన ఆ బ్రతుకు కిర్యాత్ జీరీం నుండి నీవు జెరూషలేం అనే దేవుని తాలూకా నివాసానికి వచ్చేటప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు అడాప్ట్? యువర్ ఓన్ ప్రొసీజర్స్ కాదు. మనకి ఏవి ఈజీగా ఉంటే అవి కాదు. దేవుని తాలూకా ప్రొసీజర్ పక్కాగా ఉండాలా. దిస్ ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్, నాట్ టు ఎనీ డీవియేషన్. కిర్యాత్ జీరీం అనగా సిటీ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ నుండి యెరూషలేమునకు తీసుకురావాల దేవుని మందసము, లేక దేవుణ్ణి. ఎలా తీసుకొస్తున్నారు వీళ్ళు? ఒక బండి మీద, కొత్త బండి, మంచి ఎద్దులు. నీ అడవి జ్ఞానం, నీ అరణ్యంలో బ్రతికిన అరణ్య జ్ఞానము, నీ వ్యభిచారపు జ్ఞానము, నీ మోసము చేసి మోసగించే ఆ జ్ఞానము ఉపయోగించకూడదు. అరణ్యములో చనిపోయారు తల్లిదండ్రులు, పిల్లలు ఇప్పుడు ఎక్కడ జీవించారు? కనాను దేశంలో. ఇంకా అరణ్యంలో జీవించిన పద్ధతులు పనికిరావు. నీ ఎద్దులు, నీ గుర్రాలు పనికిరావు. It is an established practice that is recorded in Numbers 4 and 15. సంఖ్యాకాండము 4:15లో చూసినట్లయితే ఇది ఎవరు మోయాలి? భుజాల మీద మోయాలి మందసాన్ని. ఎవరు? కహాతీయులు. కహాతీయులు భుజాల మీద మోయాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. వారిని వారు ప్రతిష్ఠించుకోవాలి. దే మస్ట్ కాన్సన్ట్రేట్ themselves and they must wear the prescribed dress. నీ ఇష్టం వచ్చిన సోప్ డ్రెస్ వేసడానికి లేదు. ప్రజలు లోకంలో వేసుకుంటున్నా నువ్వు డ్రెస్ వేయడానికి లేదు. యు ఆర్ ద బిలీవర్. దేర్ ఇస్ అ ప్రిస్క్రైబ్డ్ డ్రెస్. సంఖ్యాకాండము 15:38-41లో నువ్వు ఏ బట్టలు వేసుకున్నప్పుడు, ఆ బట్టలు చూసినప్పుడు, నువ్వు వేసుకున్న బట్టలు చూసుకునేటప్పుడు 10 ఆజ్ఞలు నీకు గుర్తు రావాలి. నేను దేవుని కుమారుడిని, నేను ఈ పాపం చేయకూడదు. నువ్వు వేసుకున్న బట్టల ద్వారా రావాలి. ప్రతిష్ఠిత వస్త్రాలు ఎవరు వేసుకోవాలి? యాజకులు వేసుకోవాలి. అది ఎక్కడుందండి? నిర్గమకాండం 28:1-4లో చూసినట్లయితే ప్రతిష్ఠిత వస్త్రాలు అహరోనుకి, అహరోను బిడ్డలకు నువ్వు వెయ్యు. అది వేసినప్పుడు ప్రతిష్ఠితం, నేను దేవుని కుమారుడిని అన్న తెలుసుకున్నప్పుడు పాపం చేయరు. లోకంలో జీవించినట్లు, లోకంలో మాట్లాడినట్టు మనం మాట్లాడడానికి లేదు. దెర్ ఇస్ నో పర్మిషన్. వయోలేషన్ పనిషబుల్, సివియర్ పనిషబుల్. దావీదు మహారాజు హి ఈజ్ ద మ్యాన్ ఆఫ్టర్ ద గాడ్స్ ఓన్ హార్ట్. మీరు నేను ఎంత? ఆయనే మర్చిపోయాడు లోకంలో పడి. మనం మర్చిపోతున్నాం. వస్తే చదువుతాం, లేకపోతే లేదు. దిస్ ఈజ్ ద మందసం. ఈ మందసాన్ని జస్ట్ లైక్ దట్ ట్రీట్ చేయడానికి లేదు. యూ డు నాట్ హ్యావ్ రైట్ ఓవర్. ఈ మందసం దేవుని మందసం, దేవుని తాలూకా సింహాసనం, వేర్ జడ్జిమెంట్స్ విల్ కమ్ ఫ్రమ్. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. వయోలేషన్ ఈజ్ అ సివియర్ పనిష్మెంట్. ఎంత రాజు అయి ఉండి ఏం చేశాడు? కిర్యాత్ జీరీం నుండి ఎద్దుల మీద తీసుకొచ్చాడు. ఆ నాకోను కళ్ళం దగ్గర, కళ్ళము అనగా మనం చెరుగుతాం, సెపరేట్ చేస్తాం. సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్, సెపరేట్ ద సిన్నర్స్ ఫ్రమ్ ద హోలీ పీపుల్. అక్కడ జడ్జిమెంట్ వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంత మహారాజు చేసిన పొరపాటు ఏమిటి? తప్పుడు. అంటే బైబిల్ జ్ఞానం లేదు, ధర్మశాస్త్రం చదివడం లేదు, ధర్మశాస్త్రం మర్చిపోయారు. యాజకులు వచ్చారు, వాళ్ళు అదే తీరు, వాళ్ళు చదవలేదు. నో బడీ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్. దెర్ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్
రూల్ ఇన్ సంఖ్యాకాండం 4:15 ఉంది అని వాళ్ళు చెప్పలేదు. యాజకులు, కాపర్లు, పాస్టర్లు ఎవ్వరు సరిగ్గా చదవలేదు బైబిల్ని. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ఎవరికి తీర్చుదాడిదే. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేదు, ప్రతివాడు తన కంటికి ఏది నచ్చితే అదే చేసిన రోజులు. Because of the false procedure adopted by the David, Uzzah struck dead. Uzzah, విన్నారమ్మా? ఉజ్జా అనగా స్ట్రెంగ్త్. ఉజ్జా అనగా స్ట్రెంగ్త్. నీ బలం పనికిరాదు. దేవుని తాలూకా మందసము జారుతున్నప్పుడు పట్టుకోవడానికి యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఎనఫ్. దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మను ముట్టడానికి నో పవర్ ఆఫ్ యువర్ బీయింగ్ ఈజ్ సఫిషియంట్. బి కేర్ఫుల్. ఒబిడియన్స్ మాత్రమే, బలము కాదు. విధేయత మాత్రమే. విధేయత ఏమిటి? ఈ కహాతీయులు మోయాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివి, నువ్వు బైబిల్ చదివి, ఏ విధముగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని, ఏ విధంగా పాడాలి, ఏ విధముగా బట్టలు వేసుకోకూడదు, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా నడవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు తెలుసుకోవాలి. జస్ట్ లైక్ దట్ ఉజ్జలాగా చేసావంటే డెత్ పనిష్మెంట్, చాలా సివియర్ డెత్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతకాలము ఆశీర్వాదము విని 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 నశించిపోతా ఉన్నాం ఆశీర్వాదం లేక. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ద స్టంబ్లింగ్ బ్లాక్ టు యువర్ బ్లెస్సింగ్? నీ యొక్క ఆశీర్వాదానికి రాకపోవడానికి స్టంబ్లింగ్ బ్లాక్ ఏమిటి? ద రూట్ కాజ్ ఈజ్ అవర్ సిన్. అది చెప్తే నచ్చదు, ఎవరికున్నా నచ్చదు. ఎంతసేపు నువ్వు పాపము చేసినా, అన్ని ఎన్ని చేసినా, లంచాలు తీసుకున్నా, దేవుడికి ఏదో పడేస్తే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నీ ఒలివ చెట్లు వలె ఉంటారు నీ బల్ల చుట్టూ. అంటే ఓహో, నా ఎంత భక్తి కొరలు లేరు అనుకో ఫీల్ అవుతాం. నువ్వు చేసిన పాపం చూపెడితే ఇష్టపడవు. ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా ఎన్ని సంవత్సరాలు దేవుడు మందసాన్ని కాపలా కాసాడమ్మా? 1 సమూయేలు 7:1 20 సంవత్సరాలు కాపలా కాశాడు. ఒక సంఘము, ఒక చర్చి, ఒక బైబిల్ ఉంటే కాపలా కాయడానిక? దాన్ని ఆరాధించడానిక? కాపలా. సిగ్గు దేవునికి కాపలా. చదవండి అమ్మా, 7:1. 1 సమూయేలు 7:1. దేవుని మందసం అనగా ఈక్వల్ టు గాడ్. దేవుణ్ణి కాపాడడానికి బుద్ధిహీనులం. దేవుణ్ణి కాపాడడానికి అబీనాదాబు కుమారుడైన ఎలియాజరుని అదరగొట్టు ఉజ్జా. ఎలియాజరుని కాపలా. అది చెప్పేవారికి బుద్ధి లేదు. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ధర్మశాస్త్రమే చదువుంటే ఒరే కాపలా కాదురా, నువ్వు ఆరాధించాలరా, మేము కూడా మా వీధులందరూ వస్తాం నిన్ను ఆరాధించడానికి. నువ్వు కానీ అక్కడ అవన్నీ ఉదయం లేచి అదంతా పరిశుభ్రం చేస్తే మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము అనలేని ప్రజలు. సేమ్ టు సేమ్. ఎప్పుడు యాటిట్యూడ్ మనది ఒకటే. ఇప్పుడు అంతే. ఏదో వస్తున్నాం, సరైన రీతిలో ఆరాధించలేక ఆశీర్వాదాలను కోల్పోతా ఉన్నాం. ఆ ఆకోను అనగా దట్ ఈస్ ద డిసైడింగ్ థ్రెషింగ్ ఫ్లోర్. అక్కడికి వచ్చినసరికి మరణమే మేబీ ఫిజిక్ ఆర్ ఎ స్పిరిట్. దానికి పనిష్మెంట్ డెత్ నాట్ నెసెసరీలీ బి ఏ ఫిజికల్ డెత్, బట్ ఎనీ లాస్. పీస్ఫుల్నెస్ ఉండదు. We call accidents as an accident. No. Bible says every accident is a punishment of God. If there is a punishment, there is a sin. ఆ సిన్ తెలుసుకోకుండా వాడు అడ్డంగా వచ్చి గుద్దేశాడు, వీడు అడ్డంగా వచ్చి గుద్దింది, కుక్క అడ్డంగా వచ్చింది. ద అపాయింటెడ్ టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఫిక్స్డ్. దేవుడు వచ్చి నీకే తన్నీడు, ఇలాగే ఫిక్స్ చేస్తాడు. యాక్సిడెంట్, వాట్ వరల్డ్ కాల్డ్ యాక్సిడెంట్, ఈజ్ ఎ పనిష్మెంట్ ఆఫ్ గాడ్. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
వాట్ ఎవర్ యూ డూ సిన్ విత్ యువర్ బాడీ, దేర్ మస్ట్ బి పనిష్మెంట్ టు బాడీ. ఎవరిని విడిచిపెట్టదు. ఇక్కడ విడిచిపెడతదేమో, ఇప్పుడు నేను లా చదువుతాను, ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ ద్వారా తప్పించుకోవచ్చు. అక్కడ నో ఎక్సెప్షన్స్, నో బియాస్. తప్పు చేసామంటే దెబ్బే. కొత్త నిబంధనలో ఉన్నాము, అంత కరుణ, మనం ఎంత పాపం చేసినా ఏం పర్వాలేదు. కొత్త నిబంధనలోనే అననీయ సప్పీరా భార్య భర్తలు ఎందుకమ్మ తెచ్చిపోయారు? ఆఫ్టర్ ఆల్ ఒక అబద్ధం, నాట్ విత్ దేర్ బాడీ. అన్నిటికంటే భయంకరమైన పాపము నీ శరీరంతో చేసినది అబద్ధము. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాడీ. లంచగొండితనము అవుట్ ఆఫ్ ద బాడీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ ఆఫ్ ద బాడీ. చిన్న చిన్న పనిష్మెంట్లు ఉంటాయేమో కానీ వాట్ ఎవర్ సిన్ ఆర్ రాంగ్ కమిట్ విత్ యువర్ బాడీ గ్రీవస్. ఏ సహోదరి, ఇవెవరు చెప్తారు మనకి? ఎంతకాలము ఆశీర్వాదము నువ్వు నీ ప్రార్థన చేస్తున్నావమ్మా, నీ ప్రార్థన ఇప్పుడే దేవుడు అన్నాడు, నీకు అన్ని ఆకాశ వాక్యంలో. అలాగంటే మనం తప్పులు చెప్పకూడదు, మన పాపాన్ని ఎత్తిపెట్టి చెప్పకూడదు. ఈ పాపం చేసావు కనుక ఇది నీకు జరిగింది అని చెప్పకూడదు. ఎందుకంటే తండ్రులు చేసిన పాపములు పిల్లలకు ఎన్ని తరాలు? 3 తరాలు 4 తరాలు. కొత్త నిబంధనలో అది లేదు, అన్ని యేసుక్రీస్తు మీదే అయిపోయాయి. నో ఎన్ని చేసినా పర్వాలేదు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కహాతీయులు మోయాలి, ఎద్దులతో మోయించాడు దావీదు మహారాజు. మనం అదే చేస్తున్నాం. దావీదు మహారాజు అంత చెడ్డోడనే రాయుడు కాదు. దిస్ ఈజ్ అన్ ఐపీసీ సెక్షన్, దిస్ ఈజ్ అ క్రిమినల్ ప్రొసీజర్, దిస్ ఈజ్ అన్ ఎవిడెన్స్. దీని ప్రకారమే ఇఫ్ ఎనీ ప్రెసిడెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఏదైనా ఒక ప్రెసిడెంట్ ఒక తీర్పు ఉంటే ఆ ప్రెసిడెంట్ ప్రకారమే అన్ని కోర్టులు తీర్పు తీర్చాలా. దావీదు మహారాజు చేసిన తప్పేంటి? ప్రార్థన ఏ విధంగా చేయాలో చేయలేదు. దేవుని తాలూకా మందసాన్ని ఏ విధంగా గౌరవించలేదు. ఇంటెన్షన్ మంచిదే, దేవుని మందసాన్ని తీసుకురావడం మంచిదే, చర్చికి రావాలని ఇంటెన్షన్ మంచిదే. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇవ్వవలసింది ఇస్తున్నావా దేవునికి? ఆలోచించవలసింది ఆలోచిస్తున్నావా దేవుని వల్ల? నువ్వు ఎక్కడ కూర్చుంటే చర్చికి రావడం ఇట్ ఈస్ ఎప్రిషియేట్. చర్చికి రావడం పాట ఓకే, పాట పాడేటప్పుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు? చర్చికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇఫ్ గాడ్ ఫైండ్స్ ఎనీ ఫాల్ట్ విత్ యువర్ ప్రెజెంట్ హియర్, దేర్ ఇస్ అ పనిష్మెంట్, బి కేర్ఫుల్. ఇదేంటమ్మా చర్చి నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అంటే అవుతే నో బియాస్. 40 సంవత్సరాలు మోజెస్ తిరిగాడు, కానీ మోజెస్నే వెళ్ళడం లేదు దేవుడు. నిన్ను నన్ను ఆఫ్టర్ ఆల్ దేవుడిని విడిచిపెట్టాడు. ఇట్ మే బి ఎ స్మాల్ ఇగ్నోరబుల్ మిస్టేక్ ఆర్ నెగ్లిజెంట్. మిస్టేక్ ఇస్ ఎ మిస్టేక్, పనిష్మెంట్ ఈజ్ ఎటర్నల్, బి కేర్ఫుల్. ప్రియ సహోదరుడా, ఇంత రాజు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు. మనం కూడా మర్చిపోతున్నామా? మర్చిపోయి నీవు చేయవలసినది చేయకుండా నీ యొక్క సొంత తిరుగుటేట్లు, టెక్నిక్స్, షార్ట్ కట్స్, టెక్నాలజీ వాడి కదా బైబిల్ కాకుండా సెల్లో చూస్తున్నావా? సొంత తిరుగుతేట్లు. ద ప్రొసీజర్, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఇస్ దేర్. ఎనీ వైలేషన్ ఇస్ సివియర్లీ వార్న్డ్, సివియర్లీ పనిష్మెంట్. ప్రియ సహోదరుడా, మన జీవితాలలో మనం ఉన్నాము అంటే మనం రిప్రజెంట్ చేయాలా. వీఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా ఉంది మన తాలూకా ఎవిడెన్స్, మన టెస్టిమోనీ ఎలా ఉంది? మనం జీవిస్తున్న ఎన్విరాన్మెంటల్లో మన గురించి ఏం మాట్లాడుతున్నారు? వెదర్ యు ఆర్ షోయింగ్, రిప్రజెంటింగ్ ఆర్ మేనిఫెస్టింగ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వరల్డ్. వాళ్ళని ప్లీజ్ చేయడానికి మనం వాళ్ళలో కలిసిపోతున్నామా? నిర్గమకాండం 23:13 24 అంటాడు కదా, వారు చేసినట్లు మీరు నాకు చేయకండి. వినాయకుడికి జై అంటే యేసుమసికి జై అనకండి. వాళ్ళేవో దుస్తులు వేస్తున్నారని మీరు దుస్తులు వేయకండి. సహోదరుడు, ఎడిపోతుంది లోకము, క్రైస్తత్వము. రోమన్స్ 2:12 అంటున్నాడు, మీ వలనే కదా నా నామానికి అవమానము. మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోకండి. వెన్ యూ లివ్ అలాంగ్ విత్ ద వరల్డ్, డోంట్ టెల్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్ అని.
ఆ అవమానం భరించలేడు దేవుడు. దాని తాలూకు శిక్ష గట్టుకుంటే ఇది శిక్ష అని తెలుసుకునే జ్ఞానం లేదట మనకి. హోషేయ 4:6 అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, ధర్మశాస్త్రమును మర్చిపోయారు, వారికి కలిగిన కొలది నన్ను విసర్జించారు. అందుకే ఈ నాశనం వాళ్ళకి. మనకి కంఫర్ట్స్ ఎక్కువ అవుతున్న కొలది ఆయన్ని హ్యాపీగా మర్చిపోయి మంచాల మీదే ప్రార్థన చేస్తున్నాం. మోకాలు వెయ్యం. మోకాలు పెట్టాలంటే కింద ఏమో ఇంకోటి ఏదో ఉండాలి, తిండి ఉండాలి. ఎనీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఇఫ్ వయోలేటెడ్ పనిష్మెంట్ రాసుకోండి. మీ జీవితాలలో ఎంతవరకు ఏవైనా ఎక్స్పీరియన్స్ అయితే, ఈ ఎక్స్పీరియన్స్ ఉత్తనే దేవుడు అంత దుర్మార్గుడు కాదు. నువ్వు తప్పు చేయకుండా నిన్ను గుద్దేడు. ఎవరు యోబు కూడా అన్నాడుగా, నేను నీతిమంతుడిని, నేను అంతటోడిని, ఎంతటోడిని అంటే దేవుడు ఏం చెప్పాడు? యోబు గురించి మన ఏం చెప్తాం? పైన చదివి అంతట యోబుకే కష్టాలు వచ్చినప్పుడు మనకు రావా? యోబుకి ఎందుకు వచ్చింది? యవ్వనంలో ఉన్నప్పుడు యోబు గారు చేశారు. ఇప్పుడు అయిపోయారు పాస్ట్ గారు. యవ్వనంలో ఉన్నవి యోబు 13:26 చదివితే అప్పుడు యోబు అంటే అంతకుముందు స్నేహితులతో రే నేను అంతా ఇంత అది ఇది అన్నాడు. లాస్ట్కి యోబు 40కి వచ్చేసరికి, దేవా యెహోవా నేనేమందును, నేను నోరు మూసుకుంటాను, నా యవ్వనంలో చేసిన పాపాలని ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు స్వాస్థ్యముగా ఈ దెబ్బలిస్తున్నావా? యోబుకే వస్తే మనకు రావా? యోబు యవ్వనంలో చేశాడు. యవ్వనంలో చేసినవి, నేను యవ్వనంలో చేసిన పాపాలన్నీ బుడ్డిలో నువ్వు మూట కొట్టుకుని ఉంచావా? ఉంచి ఇప్పుడు నాకు ఇస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోబు గారి గురించి ఎందుకు రికార్డ్ చేశారంటే, మీరు కూడా యోబులాగే యవ్వనంలో ఉండి చేసి భక్తులైతే ఓకే, భక్తులు కాకుండా నటిస్తే మాత్రం దెబ్బలు తప్పవు. యోబు మంచోడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. మనం అలాగుంటే మనం కూడా ఆశీర్వదించబడతాం. కనుక జాగ్రత్తమా. జస్ట్ లైక్ దట్ బైబిల్ చదివేసి ఏదో వచ్చు కదా అని చెప్పేస్తాయి. అది కూడా ఒక్కటి నువ్వు కలిపినా ఒక్కటి తీసినా రోగాలన్నీ వస్తాయి. మనం ఆ రోగం వచ్చినప్పుడు దేవుడు శిక్ష అనుకోము. ఏమంటే బీపీ పెరిగిందే, అల్లాడికి 400 నాకు 300 కంపారిజన్. మళ్ళీ ఆ బీపీలో షుగర్లో అతనికైతే ఇంకా నాకంటే ఎక్కువ. ఇది నువ్వు శిక్ష అనుకోవు. శిక్ష ఎప్పుడు వస్తుంది? తప్పు ఉంటేనే. ఇర్మియా గ్రంథం 2:19 ఒక్కసారి చదవండి అమ్మా. ఇర్మియా 2:19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నా ఎడల నీకు భయభక్తులు లేకుండుటయు, నీకు నీ శ్రమకును నీ యొక్క దౌర్భాగ్య స్థితికి కారణమగునని నీ యొక్క దుష్ట బుద్ధే నీకు శిక్షించను, నీ యొక్క పాపమే నేను గద్దించను అని సైన్యములకు అధిపతి యెహోవా నేనే చెప్తాను. చదవమ్మ ఒకసారి. ఇర్మియా 2:19, నీ దేవుడే మనకి కష్టాలకి నష్టాలకి మన దౌర్భాగ్య స్థితికి ఎవరిని డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్. చెప్పమ్మా, చదవమ్మా. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని. నీ బాధకి నీ శ్రమకి కారణం ఏమిటి? నా ఎడల భయభక్తులు లేదు, నన్ను విసర్జించావు. నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము ఎవరిదమ్మా? ఎవరు శిక్షిస్తున్నది? నీ చెడుతనమే. అంతేగాని ఇంకెవరా? పక్కింటి వాళ్ళు అన్నారు మమ్మల్ని పాడు చేస్తారంటావా? నీ చెడుతనమే నిన్ను శిక్షించెను, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని. ఇలాగంటుంటే నీకు కడుపులో మంట కదా, గుండెలో మంట కదా. ఇలాగంటుంటే 4వ అధ్యాయము 18వ వచనం. 4 నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని ఏంటి? ఈ చెడుతనము ఈ బాధలన్నిటికీ నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా ఇలా అంటుంటే నిజాలు
చాలమ్మా, నిజాలు చెబుతుంటే చేదుగా ఉండి హృదయంలో మంట వచ్చేస్తుంది కదా. రావాలి రావాలి. ఇర్మియా 23:29 ఏం చెప్తున్నాడు? నా మాట అక్కడ ఉన్నట్టుంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయదా. మాటలు వెలువడినప్పుడే మంట పుట్టాలా. మంట పుడితేనే పరిశుద్ధాత్ముడు నీకు వర్క్ చేస్తున్నట్టు, లేకపోతే దున్నపోతు మీద వర్షం కురిచినట్టే. నువ్వు మండుతోందంటే దేవుడు నిన్ను ఫోకస్ చేస్తున్నాడు. నీకు ఇంతవరకు రాని ఆశీర్వాదాలన్నీ ఒకదాని వెంబడి ఇవ్వటానికే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే ద్వితీయోపదేశకాండ 32:39 ఏం చెప్తున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడును, తిరిగి లేపేవాడును, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే. నీకు యాక్సిడెంట్ అయ్యింది, ఎవరు? నేనే అంటున్నాడు కదా. గాయపరిచిన వాడును నేనే, నీకు స్వస్థపరచువాడును నేనే. నీకు యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది? ఇర్మియా 2:19 నువ్వు చేసి నీ చెడుతనము నీ పాపమే. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ గాడ్ ఆర్ అదర్స్. ఎంతకాలం మనం ఇలాగా చెప్పుకొని కాలక్షేపం చేసేస్తాం. యాక్సిడెంట్ అయ్యిందంటే దట్ వీ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. నీకు ఒక డిసీజ్ వచ్చిందంటే ఉత్తనే కాదు, నిన్ను గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. ఆయనకు ఒక కారణం ఉంది. నిర్గమకాండము 4:11 ఏమంటాడు? గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని ఎవరు సృష్టించారు? నేనే కదా. బికాజ్ ఐ హ్యావ్ ఏ వర్క్ విత్ దెమ్. నాకు ఆ మూగవారితో పని ఉంది, గుడ్డివారితో పని ఉంది, నేనే కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు ఇంత మంచి రూపం ఇచ్చాడంటే ఉత్తరే కాదు, ఆయన రూపం మనకి ఇచ్చాడు. ఇంకా ఇంతకన్నా ఇంకేమి ఇవ్వాలి? కనుక ఇక్కడ ఇంత తెలివైన హృదయానుసారుడైన దావీదు మహారాజే ఫాలోడ్ రాంగ్. ఇంటెన్షన్ మంచిదే, చర్చికి రావడము ఇంటెన్షన్ మంచిదే. ఇక్కడ నీ బిహేవియర్ ఎలాగుంది అది చెక్ చేసుకో, లేదంటే దెబ్బలు తగులుతాయి. ఉత్తునే విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ప్రసంగి 5:1 నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క జాగ్రత్త, నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా సరిచూచుకొనుము. పట్ల గురించి దేవుడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు. సంఖ్యాకాండం 15:38-41 ఈ కుచ్చులు మీరు వేసుకున్నప్పుడు, కనిపించినప్పుడు మీరు దేవుని కుమారులని చెప్పి పాపం ఎంతమంది చేసిన పాపం మీరు చేయకూడదు. అలాగే 1 తిమోతి 2:9 ఆడవాళ్ళు చక్కగా మంచి అలంకరణ, ఏ అలంకరణ? మీ అలంకరణ బయట అలంకరణ కాదు, సత్ప్రవర్తన అనే అలంకరణతో మీరు ఉండాలన్నాడు. అదే పేతురు గారు 1 అధ్యాయం 2 అధ్యాయం 3 ఆయన కూడా చెప్తున్నాడు బట్టల గురించి, అలంకరణ గురించి. పాత నిబంధనలు 2 సార్లు, కొత్త నిబంధనలు 2 సార్లు చెప్పాడు. దాని అర్థం ఏమిటి? మనము వారిలాగా ఉండకూడదు. ఆ ఆర్క్ని ఈ విధంగా తీసుకొచ్చి ఆర్క్ పడిపోతుండగా ఉజ్జా ముట్టాడు. ఉజ్జా అనగా స్ట్రెంగ్త్. మనుషుల తాలూకా బలం పనికిరాదు, మనుషుల తాలూకా ఒబిడియన్స్ కావాలి దేవునికి. పని జరగాలంటే నీ జీవితంలో, నా జీవితంలో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఆ ఆర్క్ అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఆర్క్ ఏమిటమ్మా? హృదయమే. హృదయమే దేవుని తాలూకా నిబంధన మందసం ఎక్కడుంది? ఇప్పుడు హృదయములో. ఈ నిబంధన మందసము హృదయంలో ఉంది అంటే నీవు హృదయాన్ని ఏ విధంగా ఉంచాలి, భద్రపరచాలి? వాక్యముల ద్వారా నీవు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. నీ ప్రవర్తన వాక్యము చదవటం ద్వారా కాదు, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఇతరుల దగ్గర దాన్ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా. ఫలానా అందరూ క్రిస్టియన్ అండి, మందు తాగడండి. ఎస్, ఫలానా అమ్మాయి ఎంత వయసు వచ్చినా కూడా ఎప్పుడు పాప మాటలు మాట్లాడదండి. ఎస్, క్రిస్టియన్. దట్ మస్ట్ బి ద టెస్టిమోనీ. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనం ఎక్కడున్నామా దేవుడినే పెట్టలేదు. ఎందుకంటే నా రిప్రజెంటేటివ్ ఈయనకి తరతరములకి మంచి పరిస్థితులు ఇవ్వాలి, వీడిని పట్టే. అందుకే గాడ్ ఫస్ట్ ఫిక్స్డ్ ద రెస్పాన్సిబిలిటీ టు ద మ్యాన్. ఎవరు? ఆదామును సృష్టించిన దేవుడు ఆదాముకే తోట ఇచ్చాడు. తోట ఇచ్చి ఆదాముకే ముందు ఆజ్ఞ ఇచ్చాడు. అవ్వ ఫెయిల్ అయినా కూడా అవ్వ ఎందుకులా చేసి వాళ్ళలేదు. ఆదామా ఎక్కడన్నాడు?
ఆదాము మనుష్యుడు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ హోల్డరో ఈ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ద కంట్రోల్ ఓవర్ ద హౌస్ హోల్డ్. నా భార్య చాలా తెలివైందయ్యండి, నా భార్య చాలా మంచిదయ్యండి, అన్నీ ఆవిడ చూసుకుంటుందండి అనడానికి వెళ్ళలేదు. నువ్వు మగవాడివి కాదు అంటే యు ఆర్ గోయింగ్ రాంగ్ వే, యు ఆర్ అడాప్టింగ్ రాంగ్ వే, యు ఆర్ లూజింగ్ అండ్ ఫర్సేకింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద ఆర్డర్ ఆఫ్ గాడ్. ఆర్డర్ ఆఫ్ గాడ్ ఏమిటి? మగాడే మనిషి, మగాడే. దాన్ని పౌలు కూడా ఏమన్నారు, ఆడది ఉండవలసిందే, అలాగని కట్టేయడం కాదు. ఇప్పుడు చెప్పొచ్చు మాకు 33% వస్తున్నారు, మేము ఈక్వల్ రైట్ మాదినే. నీ ఇష్టం, ప్రపంచంలో ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ స్టాండర్డ్ సుప్రీం కోర్ట్ రూల్ దేవుందే, భక్తే నీకు. వాట్ ఎవర్ డెసిషన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్, టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద హస్బెండ్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. యూ డు నాట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఓవర్ యువర్ హస్బెండ్. దేవుని ఆర్డర్నే నువ్వు పోగొట్టినట్టు. ఇది తెలియదు చాలామందికి. మా ఆవిడ చాలా తెలివైందండి, అంత మా ఆయన ఎంతమంది ఏమి రాదండి, పిచ్చోడు, ఏమి రాదు, అంత నేనే అంటే మీ ఆయన నువ్వు తృణీకరించినట్టు కాదు, దేవుని తాలూకా ఆర్డర్ని తృణీకరిస్తే పడతా దరువు. నువ్వు అంటావు ఈ షుగర్ వచ్చింది, వాళ్ళ అన్నం తినకూడదు, బిర్యానీ తినకూడదు, ఇవన్నీ శిక్షలు. ఈ శిక్షలు అనుకోం కదా, అవి ఆశీర్వాదంగా అనుకుంటాం మనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎస్టాబ్లిష్డ్ లా ఏమైనా. ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఏముంది? పెళ్లి చేసుకున్నాడు ఇంకెవరైనా పెళ్లి చేసుకోవచ్చట, ఆవిడని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చట. తెలుసా మీకు? బిఎన్ఎస్ ఐపీసీ మారిపోయింది. బిఎన్ఎస్లో మారనే, ఎన్ని మారినా పనికి మారాడు. ఇది ఎవరి అథారిటీలో ఉంది? సైతాన్ అథారిటీలో ఉంది. అది ఎక్కువ పాపం చేయిస్తాడు. వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చట, వాళ్ళకి పుట్టిన వాళ్ళు కూడా వీటి పిల్లలైనట్టు వీడు ఆస్తి చేయాలంట. ఎన్ని లాలు రాసుకొని మనకు అనవసరం. స్టాండర్డ్ బుక్ ఆఫ్ లా బైబిల్, ఒకే వ్యక్తి, ఒకే దేవుడు, ఒకే మాట. ఎన్ని మాటలు మాట్లాడినాయి. ఇవన్నీ లాస్ ఆఫ్ ద వరల్డ్, లాస్ ఆఫ్ ద వరల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గాలోడు అంటారు. మాకు ఒక మగ లెక్చరర్ ఉన్నారు, కిరణ్ కుమార్ గారిని. గాలోడు సైతాన్ అంటారు. కనుక దేవుడు మరి ఇంత గొప్ప మాటలను మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడు. ఎందుకంటే యోహాను శుభవార్తలో, యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో 22-24 వచనంలో యేసుక్రీస్తు అంటారు, ఇవన్నీ మీకు చెప్పకపోయినా మీకు పాపం లేకపోవు, ఈ అద్భుత కార్యాలన్నీ మీ ముందు చేయకపోయినా మీకు పాపం లేకపోయినా, ఇవన్నీ చేసి ఇవన్నీ తెలుసు, ఇప్పుడు మీరు పాపం చేశారా? దేర్ ఇస్ నో రిమిషన్ ఆఫ్ సిన్. నా తండ్రి కూడా చెప్పాడు నిర్గమకాండం 19వ అధ్యాయము 4-8లో, మీరు ఇశ్రాయేలు, మీరు ఐగుప్తీయులకు చేసినవన్నీ చూశారు కదా, బి కేర్ఫుల్, దిస్ ఈజ్ మై పవర్ అని నా తండ్రి మీకు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పేశాను. ఇప్పుడు మీరు కానీ దాన్ని మిస్ అయ్యారా? పాపము. ఒక్కసారి చదువుకోండి అమ్మా. నేను చేశాను అద్భుతాలు, చూశారు, నా ప్రాణం ఇచ్చాను, చూశారు, ఇప్పటికీ మీరు పాపం చేశారంటే దెర్ ఇస్ నో రక్షణ లేదు, ఇంకా భయంకరమైన పరిస్థితి. అందుకే లోకా శుభవార్త 12వ అధ్యాయము 47వ వచనములో అంటాడు కదా, యజమానుని చిత్తమెరిగి, అంటే మన దేవుని తాలూకా చిత్తమెరిగి యజమానుని చిత్తము ప్రకారము జరిగించని దాసునికి అనేక దెబ్బలు తగులును. యేసుక్రీస్తు మనకి ఏది చెప్పాడో అన్నీ తెలిసి ఆయన చిత్తం ప్రకారం చేయని దాసులకు మనకు అనేక దెబ్బలు తగులును. ఇంట్లో డిస్ప్యూట్స్ ఉత్తినే రావు, పిల్లల జీవితాలు బాగోపోవడం ఉత్తినే జరగడం లేదు, భార్యాభర్తల మీద తగులాడుకోవడం, తన్నుకోవడం ఉత్తినే కాదు. దీస్ ఆర్ ఆల్ ద పనిష్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్ బై ద హెవెన్. మా ఆయన మంచివాడు కాదు, మా ఆయన మంచిది కదా, నోరు మంచిది కాదు. నో 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 నో, రూట్ కాజ్ ఆఫ్ సిన్. నీకు నా ఎడల భయభక్తులు లేకపోవటయో, నన్ను విసర్జించుటయో, నీ ఇష్టం వచ్చిన సినిమాలు తిరిగి చూడటయో, నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించుటయో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటయో, నీ ఇష్టం వచ్చిన సరిసోక్తులు చేయుటయో పాపమునకు మూలమని తెలీదు. ఎందుకంటే నా ప్రజలు జ్ఞానము లేక నశించుతున్నారు. హోషేయ 4:6.
సామెతలు 1:32 కూడా 2 రకాలుగా నాశనం అయిపోతున్నారు మనుషులు. ఒకసారి చదివేయండి, ఇట్లా క్లోజ్ చేస్తాను. సామెతలు 1:32 2 విధాలుగా నా ప్రజలు చచ్చిపోతున్నారు, నశించిపోతున్నారు. సామెతలు 1:32 గట్టి చదవండి అమ్మా. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము, నాకే 3 కార్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, 5 బంగ్లాలు ఉన్నాయి, వడ్డీ వ్యాపారం ఉంది, క్షేమము కలిగి మైమరచి వాళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు నశించిపోతున్నారు. అలాగే నశించిపోతున్నామంట. క్షేమము ఏదో మనము పూర్వపు స్థితిలో మనము ఆ యొక్క 1వ సమయంలో 2:6 ఐశ్వర్యము కలిగించువాడును నేనే, దారిద్ర్యతను ఇచ్చువాడును నేనే అన్నాడు. దారిద్ర్యతను ఎందుకు ఇస్తున్నాడు? హౌ బెస్ట్ ఫెయిత్ఫుల్ అని చూస్తున్నాడు ఆయన. ఈ దారిద్ర్యంలో కూడాను నాకు ఫెయిత్ఫుల్గా ఉంటున్నాడా లేదా, ఏమైనా చేయగలడు కథ మొత్తం ఒక రోజులో మార్చగలడు దేవుడు. ఒక్కరోజు నేను అనుభవించాను అవన్నీ. నేను చేసిన పాపానికి శిక్ష ఇచ్చాడు దేవుడు. అప్పుడు నేను శిక్ష అనుకోలేదు. ఐ ఫౌండ్ ఫాల్ట్ విత్ అదర్స్. వాడికి వచ్చి వీడికి వచ్చినాను, కానీ దేవుడు నన్ను ఫోకస్ చేశాడు. మొదటి నుండి ఒక్కొక్క దెబ్బ, ప్రతి పాపానికి దెబ్బ వేశాడు. మంచితనానికి నా పిల్లల్ని ఆశీర్వదించాడు దేవుడు. మన దేవుడు అంత దుర్మార్గుడు కాదు. ఎందుకంటే ఏజ్కేల్ 18:23 అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గముతో చచ్చిపోవడం నాకు ఇష్టమా? నాకు ఇష్టం కాదు. అటు మారు మనసు పొందాలి. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక ముందు మీ జీవితంలో ఏవైనా వస్తున్నప్పుడు అవి 2 ఎయిదర్ పనిష్మెంట్ ఆర్ బ్లెస్సింగ్, ఎయిదర్ జీవం ఆర్ మరణం, ఎయిదర్ ప్రమోషన్ ఆర్ డిమోషన్. దెర్ ఇస్ నో అదర్ కాంప్రమైజ్ ఉండదు మన దేవునికి. కదా ఏం చేశాడండి దావీదు మహారాజు? ఎంత ప్లాన్ చేసి పాపం చేశాడు మీకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు ఈ వయసులో ఒక్కొక్కటి చెప్తున్నాడు. అది చెప్పి, ఆ సన్నివేశం చెప్పి మనము కూడా అలా ఉన్నామేమో ఒక్కసారి ఊహించుకొని మనం సరి చేసుకుందాం. దావీదు మహారాజు 1వ సమూయేలు 11 God has entrusted a work to David to go and fight against Amalekites, Ammonites. అమ్మోనీయులతో నువ్వు యుద్ధం చేయు అని దావీదు మహారాజుకి దేవుడు పని అప్పచెప్తే, దావీదు మహారాజు వెళ్లకుండా తన అక్క కొడుకైన భావమరిదైన యోవాషును పంపించి నువ్వు యుద్ధము చేయి అని దావీదు మహారాజు డినైడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అండ్ స్టేషన్డ్ ఎట్ హోమ్. అక్కడ చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ క్రిందకు చూశాడు. బెత్షెబా గారు స్నానం చేస్తూ ఉన్నారు. తెలిసిందే కదా. ఇప్పుడు చక్కగా వినండి అమ్మా. బెత్షెబా గారు ఇన్నోసెంట్ ఆమె స్నానం చేస్తుంది. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోయాడు. మనము కూడా ఒకవేళ దేవుని తాలూకు సువార్త సేవ చేయకుండా ఉండిపోతే ఇటువంటి ప్రమాదాలే వస్తాయి. నీ జీవితం అంతా బొంగురం అయిపోద్దనేది సత్యాన్ని తెలియజేయడానికి ఇది సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్స్ లా. ఇది స్టాండర్డ్, ఇది సుప్రీంకోర్టు స్టాండర్డ్ ప్రెసిడెంట్. దీన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అయితే ఆయన క్రిందకు చూసినప్పుడు బెత్షెబా కనబడితే రాజుగారు రమ్మంటే రావాలా, చనిపోమంటే చనిపోవాలా. నేను రాను, మా యూరియా ఆయన యుద్ధానికి వెళ్ళాడు అంటే చంపేస్తారు. షీ ఈజ్ గుడ్ అట్ హార్ట్ బెత్షెబా. మీరు ఇంకోటి ఆలోచన చేయండి. ఒకవేళ దావీదు మహారాజు గారు పచారులు చేస్తున్నారని ఈవిడ చూసి స్నానం కానీ చేస్తే షీ ఈజ్ అట్ ఫాల్ట్. రాజుగారు చూడాలి నన్ను అని ఈవిడ కానీ స్నానం చేస్తే దెబ్బ ఈవిడికి పడును. దెబ్బ ఈవిడికి పడలేదంటే షీ ఈజ్ గుడ్ అట్ హార్ట్, ఇన్నోసెంట్గా స్నానం చేస్తాడు. చూసి ఏం చేశాడు? ఒక సైనికుని పంపించి అమ్మగారిని తీసుకురా అన్నారు. అమ్మగారు ఇదంతా చక్కగా 11వ అధ్యాయంలో 1వ సమయంలో 11వ అధ్యాయంలో చక్కగా రాశారు. మనం జస్ట్ ఇలా చదివేస్తాము, మన అర్థం కాదు. వస్తే అమ్మగారితో పౌడు పని చేస్తాడు. పాడు పని చేసి వెళ్ళిపోతుంటుంది, వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. ఇది జరుగుతున్న సత్యం. చూస్తున్నప్పుడు 1 ఫైవ్ మార్నింగ్
ఐఎమ్ కన్సీవ్డ్, నాకు గర్భం వచ్చిందండి దావీదు గారు అంటారు. అనేసరికి యాజ్ పర్ మోజెస్ లా, లెవిటికస్ 20:10 ఎవరైతే వ్యభిచారము చేస్తారో, వ్యభిచారము చేసినప్పుడు పురుషుడు స్త్రీని పట్టుకొని చంపాలి. దిస్ ఇస్ ద మోజెస్ లా. ఒక్క స్త్రీని, అందుకే యేసుక్రీస్తు దినాల్లో ఒక్క స్త్రీని పట్టుకొని వచ్చారు, ఇన్వాలిడ్, కేసు పెట్టేస్తాం, ఇద్దరిని తేవాలి. అంటే మోజెస్ తాలూకా లా తెలుసా లేదో యేసుక్రీస్తుకి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ చేశారు, కానీ ఇద్దరిని తేవాలి. దట్ ఈస్ ద లా. ఒక్కటి దొరికి అవ్వదు. సో ఇప్పుడు ఈ వెళ్ళడం రావడం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈవిడ గర్భం అని బయటకు వచ్చిందా? ఈయన భర్త అక్కడ ఉన్నాడు కదా, ఈవిడ గర్భం ఎవరితోనే? రాజుగారితో. రాజుగారిని అమ్మగారిని చంపాలి. సేమ్ మనం చేస్తున్న పాపమే ఈ విధంగా రాశారు. నీవు కూడా అలాగే చేస్తున్నావేమో, బి కేర్ఫుల్. ఓకే, ఇది తెలిసింది. ఇప్పుడు ఏం చెయ్యాలా? తన భర్తతోనే తనకు గర్భిణి అయ్యిందని నిరూపించాలా? అయ్యగారు బావకు ఫోన్ చేశాడు, బావా యోవాషు బావా, ఎలాగొద్దు యుద్ధమో, నువ్వు బాగున్నావా అంటే, బాగున్నాను బామ్మర్ది బాగున్నాను, నువ్వు ఎలాగున్నావు? నువ్వు బాగున్నా, నేను హ్యాపీగా ఉన్నాను, చక్కగా మజా ఎంజాయ్ చేస్తున్నాను, మేఘాలలో తేలుతున్నాను. మా కాలేజీలో కూడా చాలామంది మేఘాలలో తేలుతుంటారు అమ్మాయిలతో. మేఘాలు ఎప్పుడైనా విడిపోతాయి, అక్కడి నుండి పడతారు. యాక్సిడెంట్, వాడు అంటాడు అప్పుడు యాక్సిడెంట్, ఈ పాపను కొనుక్కోడు, ఎదవాడు అర్జంగా గుద్దిశాడు అంట. ఈ మేఘాలు ఊరిపై పడిపోయినట్టు వాడు తెలియదు. కనుక బాగున్నాను బాబా, అక్కడ ఊరి అని ఉంటాడు, ఒకసారి పంపించు అంటాడు. సో ఊరియని పంపిస్తాడు. ఊరియా వస్తాడు, ఊరియా బాగున్నావా, ఏంటి ఇంటికెళ్ళి చూడక అంటాడు. అంటే ఆడి ఇంటికెళ్ళి ఒకసారి వచ్చేస్తే ఆడికి పుట్టాడు. బ్లేమో ట్రాన్స్ఫర్ టు యూరియాకే పుట్టాడు. గొప్ప ప్లాన్ వేస్తాడు. వెళ్తే వాడు వెనక్కి రాజభోజనాలు, బట్టలు, ధనము పంపించాడు అమ్మగారి. వీడు వెళ్ళాడు అనుకోని ఈ భోజనాలు, పదార్థాలు, బంగారం అంతా పంపిస్తే అమ్మగారు తీసుకున్నారు. నచ్చగా తీసుకొని వీడేమో మళ్ళీ ఉదయం రేపు వెళ్ళాం కదా అంటే, అయ్యా నా దేవుని మందసం అక్కడ గుడారంలో ఉంది, నా దేవుని మందసం గుడారంలో ఉంది. నా తోటి వాళ్ళంతా నిద్ర లేకుండా అక్కడ గుడారంలో పనిచేస్తుంటే నేను వెళ్తానా? ఎంత ఫెయిత్ఫుల్ మ్యాన్! ఆ బుద్ధి దావీదు మహారాజుకు లేదు. నీ దేవుని తాలూకా దేవుడు గుడారంలో ఉంటుండగా నేను సుఖంగా నా భార్య పక్కన పడుకుంటానా? ఎంత మాత్రం ఎలాగా నన్ను చంపేస్తాను. సో హీ డివైజ్డ్ అనదర్ ప్లాన్. కోట్లో తీసుకెళ్ళిపోయాడు, మంచి చైర్స్ వీర్స్. ఇప్పుడు మనం ఎక్కడికి పెద్ద వెళ్తే ఊదైపోతాం కదా, అలా చేశాడు. ఫుల్ మందు పట్టించాడు, మంచి భోజనం పెట్టించాడు, అంతా చేశాడు. ఇప్పుడు మందు కొట్టున్నాడు కనుక హ్యాపీ ఇంటికి వెళ్ళిపోతాడు, హ్యాపీ అనుకున్నాడు. ఆడంత మందు కొట్టినా కూడా హీఈ్ సో ఫెయిత్ఫుల్ టువార్డ్స్ హిస్ మాస్టర్ డేవిడ్. ఎంత భయంకరమైన పాపం! ఈ ఎప్పుడైతే వెళ్ళలేదో ఇంకా నో మోర్, లేపేస్తేనే కానీ నేను బయటపడను. ఐ మస్ట్ యూజ్ మై పవర్స్ అబ్యూజ్డ్ పవర్స్. ఒక లెటర్ రాశాడు, బావా వీడు చాలా మంచోడు, మంచి ఉత్తమ సూర్యుడు, వీడు ఎక్కడైతే పెడితే చచ్చిపోతాడో అక్కడ పెట్టు బావా అని ఉత్తరం రాసి, పాపం ఆ డెత్ పెనాల్టీ లెటర్ ఆర్డరు ఆ యూరియా చేతిలోనే పెట్టాడండి. నీ చావు నీ చేతిలోనే పెట్టాడు, నన్ను చంపేయాలి. ఎంత పాపం అండి! సో ఫెయిత్ఫుల్ పర్సన్. ఈ ఉత్తరం తీసుకెళ్ళాడు, బావకి ఇచ్చాడు, బావకి పెట్టాడు, మళ్ళీ ఇచ్చాడు. నా షీఈ్ ఆల్రెడీ కన్సీవ్డ్ కదా, కన్సీవ్మెంట్ ఉంది, గర్భిణి, అమ్మగారిని తీసుకొద్దామని ఈవిడ ఎంతో ఏడ్చింది. ఊరియా కొరకు ఎంతో ఏడ్చింది. కొంతమంది భక్తులు అంటారు, పాస్టర్లు, కొద్ది సగం తెలిసిన వాళ్ళు, ఎంత వదలమాడి ఏడ్చింది. వదలమాడి కాదు,
దావీదు రమ్మని రాకపోతే చంపేస్తాడు దాన్ని. కనుక భర్త మీద ప్రేమ ఉండబట్టి ఏడ్చింది. తర్వాత నోవేర్ బెత్షెబ మంచిదై కాదని ఎక్కడ రాయలేదు. అంటే భర్త మీద ప్రేమ ఉంటే కూడా ఈయన బలవంతం చేశాడు. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితిని బట్టి ఏమైంది, చనిపోయాడు, తీసుకొచ్చాడు. నాతాను వస్తాడు, అయ్యా అయ్యా ఒక పేదవుడు ఉన్నాడు, వాడి దగ్గర ఒకే ఒక ఆడపిల్ల, గొర్రెపిల్ల ఉంది. ఈ ధనవంతుడు ఉన్నాడు, చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక గెస్ట్ వచ్చేసరికి దాన్నే ఆ పేదోడు తాలూకు గొర్రెపిల్లని చంపేసి అది చేసి, ఎవడు వాడికి 4 times పనిష్మెంట్ ఇవ్వాలన్నాడు. ఆడు నువ్వే అంటే 4 times పనిష్మెంట్ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? దావీదుకి ఇవ్వాలి. దేవుడు ఇవ్వలేదా? ఎలాగిచ్చాడు దేవుడు? 3 పిల్లలను చంపారు, బెత్షెబ కొడుకుని చంపాడు. 4 ఫినిష్. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. పర్ఫెక్ట్. తప్పదంటే తప్పదు. కనుక మనం చిన్న పాపమైన పెద్ద పాపమైన పనిష్మెంట్ తప్పదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈనాడు మీకు నేను వినిపించాను, నా ద్వారా దేవుడు వినిపించాడు కనుక భూమి ఆకాశాలను ఆయన సాక్షిగా పెడుతున్నాడు కనుక జాగ్రత్తగా మన జీవితాలను జీవిస్తూ ఆయనకి మహిమకరంగా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా జీవించాలని మీ అందరినీ కోరుకుంటూ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.